కొన్ని స్టేటస్లు నేను గమనిస్తూ ఉన్నాను. వాట్సాప్లో స్టేటస్ పెడతా ఉంటారు కదా, ఆ స్టేటస్లో వాక్యాలు పెట్టుకునేటువంటి వారు ఉన్నారు, చాలామంది పెట్టుకుంటారు అనుకోండి. అయితే ఈ వాక్యాలు పెట్టే ప్రతి వారు కూడా ఎక్కువ గమనించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, ప్రభువు నీకు తోడుంటాడు, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభువు నీకు మేలు చేస్తాడు. ఈ స్టేటస్లో ఈ వాక్యాలు మాత్రమే పెట్టుకోవడం చూశాను. అలా పెట్టడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ అలా స్టేటస్లో పెట్టుకున్న వాళ్ళే మరలా కాసేపటికి, అంటే ఒకటేమో ఈ వాక్యం ఉంటుంది, ఆ తర్వాత పక్కనే ఏదో ఒక సినిమా క్లిప్పింగ్ పెట్టుకోవటం, ఆ అబ్బాయిలతో డ్యాన్సులు వేయటం, ఏది సినిమా పాటలకి. ఎవరి గురించి అండి? నేను క్రిస్టియన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాను. అలానే సహోదరులు అయితేనేమో ఏదో మూవీకి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కానీ అట్లా పెట్టినటువంటి స్టేటస్ నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. ఎందుకు ఈ మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి సహాయం చేస్తాడు, నీకున్న ఇబ్బందిని తీసివేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ మాటలు తీసుకుంటున్నాం, చాలా మంచిదే, కాదని నేను అంటలేదు. అయితే వాటితో పాటు ఆయన పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, పవిత్రంగా జీవించమన్నాడు, నమ్మకంగా ఉండమన్నాడు, యథార్థంగా ఉండమన్నాడు, మారు మనసు పొందమన్నాడు, బాప్తిసం తీసుకోమన్నాడు, సంఘ సభ్యుడిగా సంఘ సభ్యురాలిగా జీవించాలన్నాడు, త్వరలో రాబోతున్నానన్నాడు, తీర్పు తీరుస్తానన్నాడు. ఈ విషయాలు ఎందుకని తీసుకోరు? చాలామంది కొన్ని మాత్రమే తీసుకుంటున్నారు, కానీ కొన్ని తీసుకోవట్లేదు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం అన్నీ తీసుకో, అన్ని విషయాలు నీ కోసం మాత్రమే రాయబడ్డాయని మర్చిపో మాకు. కనుక కేవలం స్టేటస్లో నీకు నచ్చిన, నీ మనసుకు తృప్తిగా ఉండి నిన్ను ఆనందింపజేసేటువంటి మాటలు మాత్రమే పెట్టుకోకుండా, వాటి మీద మాత్రమే నమ్మిక ఉంచకుండా అన్ని విషయాలు. సో కనుక దేవుడు రాబోతున్నాడు, ప్రభు తీర్పు తీరుస్తాడు, నమ్మకంగా జీవించాలన్న ఈ విషయాలను కూడా తీసుకో. కనుక అన్ని విషయాలు తీసుకో, కొన్ని మాత్రమే కాకుండా అన్నీ తీసుకొని ప్రభు బిడ్డగా జీవించాలని తెలియజేస్తున్నాను.